ఎవరు నమ్మరు, అన్ని అబద్ధాలు. ఇంతకుముందు అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినాడు. ప్రజలు తెలుసుకున్నారు. ఆయన చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మరు. ఆయనకు ఓట్లేసాడు లేడు. నువ్వు 11 సీట్లకు కూడా పనికిరావని కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి ఇంకా సిగ్గు రావట్లేదు. మీ పేరు? నా పేరు రామాంజనేయులు. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఈ 9 నెలల్లో రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తీరని నష్టం జరిగింది అని అంటున్నారు రైతులకి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన మరుసటి రోజే 4,000 రూపాయలు పెన్షన్ పెంచినాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రోడ్లు కానీ ఇంకా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇబ్బంది లేకుండా, రౌడీజం లేదు, గూండాయిజం లేదు. ఈ పార్టీ ఆ పార్టీలు అందరికీ సమానంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీజం లేదు, ప్రజలందరూ చాలా సుఖశాంతులతో ఉంటున్నారు అని అంటున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం రౌడీ పరిపాలన చేస్తుంది, రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా చేసింటే, రౌడీజం కానీ కక్షపూరితంగా చేసింటే కానీ ఇప్పుడు మొత్తం ముందుండే మంత్రులందరూ ఇప్పుడు జైల్లో అందరూ. కానీ వాళ్ళు పద్ధతిగా ఏడైతే తప్పు జరిగిందో వాళ్ళని మాత్రమే కేసులు పెట్టి చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద జగన్కు ఏరే దారి లేదంగా. అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి ఏదో చేయాలని చూస్తున్నాడు. అయితే ప్రజలు, ఆంధ్ర ప్రజలు చాలా మేధావులు. ఒకసారి ఇచ్చినారు అవకాశాన్ని, దాన్ని ఆయన బాగా వినియోగించుకోవాలా. ప్రజలు మళ్ళీ తెలుసుకున్నారు. జగన్ అనేది నమ్మే ప్రజలు లేరు. ఇంకోటి ఆయన నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరు నమ్ముతారు? నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. ఆయన అంటున్నారు కదా అండి, కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఓపిక పడితే నెక్స్ట్ వచ్చేది మనదే పరిపాలన. రైతులకి ఇంకా ఈ 3 సంవత్సరాల తర్వాత మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయన నియోజకవర్గం ఇబ్బందులనే చెప్పినాడా? ప్రజలు ఎవరు నమ్ముతారు? ఆయన మాటలు ఎవరు నమ్మరు, అన్ని అబద్ధాలు. ఇంతకుముందు అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినాడు. ప్రజలు తెలుసుకున్నారు. ఆయన చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మరు. ఆయనకు ఓట్లేసాడు లేడు. ఆయనకు నాయకులే, ఆయన నాయకులందరూ ఒకరు వెళ్ళిపోతున్నారు. 5 ఏళ్లకు ఆయన ఒకటే మిగులుతాడు పార్టీ. ఎందుకంటారు అసలు ఆయన చేసిన తప్పులేంటి? జగన్ పెద్ద రౌడీజం చేసినాడు, గుండాయిజం చేసినాడు, భూ కబ్జా, పేదలు భూములన్నీ కబ్జాలు చేసినారు. వాళ్ళు చేయని నేరం ఉందా? వాళ్ళు చేయని తప్పులు ఉన్నాయా? ఎస్టీలను చంపడము, డోర్ డెలివరీ చేయడము, ఇంకా మిగతా భూములు ఏడన్నా ఎవరు భూములు ఉన్నా కూడా కబ్జాలు చేయడము, అప్పులు తేవడము, స్కాములు లేని స్కామ్ లేదు. మందు స్కాము, భూముల స్కాము, చాలా స్కాములు చేసినారు. ప్రజలందరికీ తెలుసు. మరి ఆయన అంటున్నారు కదా అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఆయన ఒకప్పుడు 150 సీట్లు వచ్చినాయి. 150 సీట్లు 11 సీట్లు వచ్చినాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ 21 సీటు పోటీ చేసి 21 సీటు గెలిచినటువంటి వ్యక్తి, ఫస్ట్ సారి ఎమ్మెల్యే అవుతానే ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన ఎన్నో వాళ్ళ నాయన పేరు అడ్డపెట్టుకొని వాళ్ళ నాయన పేరు మీద ఎంపీ, ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు లాస్ట్లో ఏదో ప్రజలు సానుభూతితో వాళ్ళ నాయన మీద సానుభూతితో ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇంకా నీ బతుకు ఏమవుతుందో వెనకడు నువ్వు కనుక్కో. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్? జగన్ వచ్చే ప్రసక్తి ఉండదు. పార్టీ కూడా తొందరలో మూతపడిపోతాను. మరి ఆయన అంటున్నారు కదా, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి. బాబు ప్రజలు నమ్మినారు, ప్రజలకు మంచి జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా బాబు వెంట నడుస్తున్నారు, పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 30 సంవత్సరాల్లో ఇదే గవర్నమెంట్ ఉంటారు. మీ పేరు? నా పేరు త్రిమూర్తి అమ్మ. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఓకే. ఇక్కడ గ్రీవెన్సల్కి కంప్లైంట్ ఇద్దామని. ఏంటండి మీ సమస్య ఏంటి? నా సమస్య, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రీసర్వే కండక్ట్ చేసింది. రీసెంట్ సర్వేలో అన్ని తప్పులే చేశారు
ఇష్టానుసారం చేశారు. దాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు రైతులందరం మాలాంటి వాళ్ళు అందరం కూడా ఈ గవర్నమెంట్కి వచ్చి పెట్టుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా కొన్ని మారుస్తుంది, కొద్దిగా లేట్ అవుతుందని మేము ఇక్కడ దాకా వచ్చాము. అంటే రైతులకి గత 5 సంవత్సరాల్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరని నష్టం జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏది కరెక్ట్గా ఆయన పరిపాలించాడమ్మా? పరదాలు కట్టుకొని రోడ్ల మీద తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ప్రజల సమస్య తెలుసుకున్నాడు. ఆయన రోడ్లు అలాగే ఉన్నాయి. వ్యవసాయం రైతుల దగ్గరికి వచ్చి ఏనాడన్నా మీటింగ్ పెట్టి రైతుల సమస్య తెలుసుకున్నాడా? ఏం తెలుసుకున్నాడు? ఎంతసేపు పప్పు బెల్లాలని ఏదో కొంతమందికి డబ్బులు పనిచేస్తే ఆ ఓటు బ్యాంక్ జేబులు వేసుకొని గెలిచేవచ్చు అని అనుకున్నాడు. కానీ శాశ్వత పరిష్కారం అనేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించలా. అందుకని చాప కింద నీరులాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రజలకి శాశ్వత పరిష్కారం మంచి చేయలే జగన్ ప్రభుత్వం. ఆయన అంటున్నారు కదండి, రైతులకి మా ప్రభుత్వం ఉన్నప్పుడే అంతా మంచి జరిగింది, పంట దిగుబడి కానివ్వండి ఏదైనా కూడా. ఈయన వచ్చి చేసింది ఏమీ లేదమ్మా. అక్కడ పంట దిగుబడి అనేది ఈయన వచ్చి చేసింది ఏమీ లేదు. రైతులకే కాదు, ఏ ప్రజలకి లేదు. శాశ్వత పరిష్కారం ఏమీ లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఇట్టే అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ వచ్చేది మందే పరిపాలన అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇంకా ముంచేయాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే ఇంకా ముంచేయాలి. ఇప్పుడు ముంచాడు ఆయన. వీళ్ళ దగ్గర ఏముంది చేయడానికి? నెత్తుక్కుంటున్నారు వీళ్ళు. నెత్తుక్కొని ఈ మాత్రం అన్నా గవర్నమెంట్ ని నడుపుతున్నారు వీళ్ళు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటున్నారు కదా. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, మోసం ఇక్కడ ఏమి జరగట్లా ఎవరికి కూడా. ఇంకా సాధ్యమైనంత వరకు వీళ్ళు ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి తేలేనంత ఫండింగ్ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. అలాగే రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవిత కాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ప్రజలు పొరపాటున 151 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. నువ్వు 11 సీట్లకు కూడా పనికిరావని కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి ఇంకా సిగ్గు రావట్లేదు. మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా. ఆయనకి ఒక ఎడ్యుకేటెడ్ అయితే సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవడిస్తాడు? రాజ్యాంగం తెలియదు అతనికి. సీఎం చేశాడు, తెలియదు కనుక నీ మాట మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజల్ని ఇచ్చి సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాలి ప్రతిపక్ష హోదా. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు, 11కు మించికి పనికిరావు అని కూర్చోబెట్టారు 11 ఇచ్చి. అంటే మరి ఆయన అంటున్నారు కదా, నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మందే పరిపాలన, మేము మా సత్తా ఏంటో చూపిస్తే కూటమి ప్రభుత్వం అనేది ఇలా ఉండదు అని అంటున్నారు. ఆ సత్తా 5 సంవత్సరాలు చూపించారు కదా, అందుకే 11 కూర్చోబెట్టారు కదా. 30 ఏళ్ళు అని 5 సంవత్సరాలు చేశారు, ఆ సత్తా చూపించారు, 11 కూర్చోబెట్టారు. రేపు 11 కూడా ఉండవు వాళ్ళకి. జగన్ 2.1 అంటున్నాడు కదా. ఏ పాయింట్ ఉండవు. జగన్ 0.0. ఎందుకని? ఆయన చేసిన తప్పులు ఏంటి అసలు? ఏముంది డెవలప్మెంట్? స్టేట్ డెవలప్మెంట్ ఏముంది? సారా లిక్కర్ సొంత వ్యాపారం చేసుకున్నాడు, వెనక్కేసుకున్నాడు. ప్రజలకు ఏం చేశాడు? అలా చేశాడని చూపించండి. ప్రజలకు అంతా మంచి పరిపాలన ఏం చేశాడు ప్రజలకి? అది నేను క్వశ్చన్ చేస్తాను. ఇది చేశానని చెప్పానండి. ఈ రోడ్లు వేసాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీలు తీసుకొచ్చాను, ఈ యువతకి ఉద్యోగాలు ఇచ్చాను అని చూపించమనండి. స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి మా హయాంలోనే అన్ని మంచిగా చేసాము, తీర్చిదిద్దాము. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పై మెరుగులేసి ఇవన్నీ మేమే చేసామని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు అని అన్నారు. మెరుగులు దిద్దడం ఏమీ లేదమ్మా, రంగులు వేసారు అంతే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆళ్ళ రంగులు వేసుకున్నారు. గవర్నమెంట్ సొమ్ముతో ఆళ్ళ రంగు వేసుకున్నారు. గవర్నమెంట్ సొమ్ముతో కోర్టు ముట్టుకాయలు ఎత్తే ఆ రంగులు తీసేశారు. ప్రజల సొమ్ముతో జిల్లాకు ఒకటి బిల్డింగ్ కట్టేశారు సైలెంట్గా, ఎవరికి తెలియకుండా. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్? ఏం వస్తాడు? కలగనాలి ఆయన. కళ్ళలో నేను వచ్చేసాను అనుకోవాలి.